సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోతున్నారంటే ముఖ్య కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మన పేరెంట్స్ ఏమనుకుంటారు, పెళ్ళికి అసలు ఒప్పుకుంటారా లేదా అనే ఆలోచనలు వీళ్ళని బాగా ప్రెజర్ చేస్తూ ఉంటాయి. అన్నిటికీ ఓకే అయిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న మేము పెళ్లి చేసుకుంటాం అంటే వీళ్ళ పేరెంట్స్ ఏమంటారు తెలుసా? మిమ్మల్ని పెళ్లి చేసిస్తే అవతలలో ఏమంటారు, ఈతలలో ఏమంటారు, ఆ నలుగురు ఏమంటారు అని ఆలోచిస్తారు. సో నేనేమంటున్నానంటే, ఒక మనిషి ప్రాణం కంటే ఆ నలుగురు ఏమనుకుంటున్నారు అనేదైతే ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే ఒక రోజు. సో ఒక ప్రాబ్లం వచ్చింది, ఏదో ఒక పరువు పోయింది అంటే మహా అంటే ఆ పరువు గురించి 4 రోజులు మాట్లాడతారు. ఆ తర్వాత అందరూ ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోతారు. సో ఆ నలుగురు ఏమనుకుంటారని ఆలోచించేదానికంటే మన పిల్లలు హ్యాపీగా ఉంటారా లేదా అని ఆలోచించి వాళ్ళిద్దరిని కలిపి పెళ్లి చేస్తే వాళ్ళ ప్రాణాలు నిలబడి మళ్ళీ ఒక 1 ఇయర్ అయిన తర్వాత వాళ్ళకంటే ఇంకొక ప్రాణం పుట్టి ఆ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంటుందంటే అసలు చాలా సూపర్ అది. సో అలాంటి మ్యాజిక్లన్నీ వదిలేసి ఎవడో ఏదో అనుకుంటున్నాడని చెప్పి మన పిల్లల్ని మనం విడదీసి